హలో అందరికీ వెల్కమ్ టు లక్కీ కుకింగ్ అండ్ వ్లాగ్స్. దిస్ ఇస్ తిరు. ఈరోజు వీడియోలో టమోటా పచ్చిమిర్చి రోటి పచ్చడి. ఈ పచ్చడిని నేను ఎలా ప్రిపేర్ చేస్తున్నానో చూసేయండి. నేను ఒక 25 పచ్చిమిర్చి దాకా తీసుకున్నాను. పచ్చిమిర్చి మంటని బట్టి తీసుకోండి. ఈ పచ్చడికి మంట ఎక్కువగానే ఉంటే బాగుంటుంది. టమోటాలు ఒక 8-7 తీసుకున్నాను, చిన్న సైజువి. నాకు పచ్చిమిర్చి మంట తక్కువ కాబట్టి అని తీసుకున్నాను. మీ దగ్గర ఉన్నవి మంటవి అయితే తగ్గించి తీసుకోండి. పచ్చిమిర్చిని వాష్ చేసుకుని ముక్కలుగా కట్ చేసుకుని కడాయిలో యాడ్ చేసుకోవాలి. అలాగే టమోటాను కూడా వాష్ చేసుకుని పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. పచ్చిమిర్చితో పాటు టమోటాను కూడా కడాయిలో వేసేసి తగినంత ఆయిల్ పోసుకుని కొంచెం సేపు మూత వేసుకుని మగ్గించుకోవాలి. కొంచెం మగ్గిన తర్వాత నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకుని ఆ పచ్చిమిర్చి ముక్కల్లోకి యాడ్ చేసేసుకోవాలి. తగినంత ఉప్పు, 2 స్పూన్ జీలకర్ర, తగినంత చిన్నులపాయలు యాడ్ చేసుకుని కొంచెం సేపు మగ్గించుకున్న తర్వాత మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుని గ్రైండ్ చేసుకోవడమే. మీ దగ్గర ఉంటే కొత్తిమీర, కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా మొత్తం గ్రైండ్ చేసుకుని ఒక బౌల్లోకి యాడ్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే. వేడివేడి అన్నంలోకి కాస్తంత నెయ్యి ఈ పచ్చడి వేసుకుని తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది. పెరుగన్నంలోకి కానీ, దోశల్లోకి కానీ, ఇడ్లీలోకి కానీ ఈ చట్నీ చాలా బాగుంటుంది. పుల్ల పుల్లగా, కొంచెం మంటగా చాలా బాగుంటుంది. తక్కువ టైంలోనే ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు. నా వీడియో చూసిన తర్వాత మీరు ఒకసారి ట్రై చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యర్ టైం.